నాన్న అత్యంత స్వార్థపరుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే నాన్న. తన కోసం ఏమీ దాచుకోకుండా తన కన్న వాళ్ళ కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసం అన్నీ వదిలేసిన ఒక పెద్ద స్వార్థపరుడు నాన్న. ఎక్కడో అలమారల్లో విసిరేసినట్టు ఉండే తన బట్టలను చూసుకుంటూ చినిగిన అంగిలను వేసుకొని తన పిల్లల కోసం తన కష్టంలోంచి వచ్చిన డబ్బుని పెట్టి కొనిచ్చే బట్టలు కొనిచ్చే నాన్న నిజమైన స్వార్థపరుడే. తన కడుపు మార్చుకుంటూ తన పిల్లలకు ఆహారాన్ని అందించి అందులోనే తన కడుపును నింపుకునే నాన్న ఎప్పుడూ స్వార్థపరుడే. తనకంటూ ఏ ఆశయం లేకుండా పిల్లల ఆశయాలు, ఆలోచనలు, వారి ఆనందమే తన ఆనందంగా బతికే నాన్న ఎప్పుడూ స్వార్థపరుడే. ప్రపంచమంతా తన వైపు చూస్తూ నువ్వు చేతగాని వాడివని హేళన చేస్తున్నా తన పిల్లల్లో తన ఆనందాన్ని, తను చేయలేని పనులను తన పిల్లల్లో చూసుకునే నాన్న ఎప్పుడు స్వార్థపరుడు. తను బతికిన కష్టానికి, తను అనుభవిస్తున్న పేదరికాన్ని తన పిల్లల్ని దూరం చేయాలని అనుక్షణం బాధపడి పిల్లలను తిట్టే నాన్న ఎప్పుడు స్వార్థపరుడు. ఆఖరికి తను తినే తిండిలో కూడా మంచి ఆహారాన్ని పక్కకు పెట్టి కరపోయిన అన్నాన్ని, పాడైన అన్నాన్ని తినే నాన్న నిజంగా స్వార్థపరుడు. తన కుటుంబం చూసుకుంటూ తనకంటూ ఏమీ దాచుకొని ఒక స్వార్థపరుడు నాన్న. తను ఎక్కడికి వెళ్ళినా తన గురించి కాకుండా తన ఫ్యామిలీ గురించి, తన కుటుంబం గురించి, తన పిల్లల గురించి మాత్రమే ఆలోచించే ఒక పెద్ద స్వార్థపరుడు నాన్న. తను కంటి నిండా నిద్రపోకుండా తన పిల్లలకు నిద్ర కోసం తను అహర్నిశలు కష్టపడి పనిచేస్తుండే ఒక తండ్రి నిజంగా నాన్న స్వార్థపరుడు నాన్న. ప్రపంచమంతా ఆధునికత వైపు పరిగెడుతుంటే తను మాత్రం ఉన్న బట్టలని, తన దగ్గర ఉన్న కొద్దిపాటి సామాగ్రిని చూసుకుంటూ తన పిల్లలకు మాత్రం ఏదో చేయాలని నిత్య నూతనంగా రోజు ఆలోచించే నాన్న నిజమైన స్వార్థపరుడు నాన్న. తను 1000 కిలోమీటర్లు నడిచి తనకంటూ చెప్పులు లేకున్నా తన పిల్లలకు మంచి బట్టలు, మంచి షూ ఇప్పించి కార్పొరేట్ స్కూళ్ళల్లో పంపించే నాన్న నిజమైన స్వార్థపరుడు. తన కడుపు మార్చుకొని తన పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టే నాన్న నిజమైన స్వార్థపరుడు. తనకు నిజంగా ఏడుపొచ్చి ఎక్కి ఎక్కి ఏడవాలనిపించి కూడా తనలోని మనసుని ముక్కలైనా దాచుకొని ఎక్కడో మూలన కూర్చునే నాన్న నిజమైన స్వార్థపరుడు. నాన్న ఎంత స్వార్థపరుడు అంటే పిల్లలు నవ్వుతే తన ఆనందం, పిల్లలు ఏడుస్తే తన బాధ. ఒక్క పిల్లలకు ఇచ్చే ధైర్యం ఎలాంటిదంటే తను ఏ పరిస్థితిలో ఉన్నా తన పిల్లల కోసం తన ప్రాణాన్ని ఇచ్చేవాడు, లేదంటే ప్రాణాన్ని తీసేవాడు నాన్న. ఎంత పెద్ద తండ్రి అయినా పిల్లల కోసం తల వంచే వాడే నిజమైన నాన్న. అందుకే స్వార్థపరుడు. తన కోరికలను చంపుకుంటూ, తన కడుపు మార్చుకుంటూ, తను తినే తిండిని కూడా త్యాగం చేసి కేవలం తన పిల్లల కోసం రూపాయి జమ చేసి తన పిల్లల కోసం ఒక అంతస్తు, ఒక రాజభవనాన్ని నిర్మించే నాన్న నిజమైన స్వార్థపరుడు. ఇది నీకు నచ్చి ఉంటే గనక, మీ నాన్న మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటే గనక దీనికి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరంతా విన్న తర్వాత నిజమైన నాన్న స్వార్థపరుడే కానీ అంగీకరిస్తున్నారు కదా. ఇలాంటి వీడియోస్ ఇంకొకరితో మేము ముందుకు వస్తాను. జై హింద్, జై భారత్.